మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్య ఉన్నారు, మాట్లాడదాం. అక్క, ఏం జరుగుతూ ఉన్నది? ఒక పక్క అంతిమ యుద్ధం అని చెప్పి ఆపరేషన్ కగార్ని మొదలుపెట్టి ఒక డెడ్ లైన్ పెట్టి నిజంగా అనుకున్న దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అంతమయ్యేటట్టే కొడుతున్నదా? ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? నిజంగానే కార్పొరేట్లకి భూములు అప్పచెప్పడానికి చాలా వినమ్రంగా ట్రంప్ యుద్ధం ఆపేయి అంటే సామ్రాజ్యవాద అగ్రదేశపు సామ్రాజ్యవాద నేత యుద్ధం ఆపాయి అంటే దేశభక్తి తుంగలో దొక్కి డ్రైనేజీలో పడేసి యుద్ధం ఆపినట్లే ట్రంప్ ఈ దేశ పాలకుల విధానాలు కార్పొరేట్ల అనుకూల విధానాలు. ఈ డెడ్ లైను కార్పొరేట్లకి భూములు అప్పచెప్పడానికి పెట్టిన డెడ్ లైన్. ఆపరేషన్ కగార్ ఓన్లీ ఫర్ కార్పొరేట్స్. ఇప్పటికే ఎక్కడైతే ఖాళీ అయ్యిందో ఉద్యమ అణచివేత తర్వాత నెత్తుటేర్లు పారించి హత్యాకాండాల తర్వాత ఆ భూములు ఎక్కడున్నాయో చూడండి. అంబానీ చేతిలోకి పోయినాయి, అదానీ చేతులు ఉన్నాయి. వాళ్ళు రాత్రి డోజర్లు పెట్టి 1000 ఎకరాలు దువ్వేసి వాళ్ళు ఖనిజ సంపదని మైనింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఈ డెడ్ లైన్ కేవలం కార్పొరేట్ల కోసం. వాళ్ళు చెప్తున్న మావోయిస్టుల కోసం కాదు. మావోయిస్టులు ఎప్పటి నుంచో ఉన్నారు. మరి ఎప్పుడూ లేని ఇది మాకు అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, ఎక్కడున్నారో తెలుసు అంటున్నారు కదా. మీకు అన్నీ తెలుసు, మీ నిఘా నేత్రాలకు అన్నీ తెలిసిపోతాయి కదా. మరి పుల్వామాలో టెర్రరిస్టులు వస్తే ఎందుకు తెలవలేదు? మొన్న ఎర్రకోట దగ్గర, రెడ్ పోర్ట్ దగ్గర టెర్రరిస్టులు వస్తే ఎందుకు తెలవలేదు? ఎందుకు పహల్గామ్లో టెర్రరిస్టులు వస్తే తెలవలేదు? అంటే మీరు కావాలని వదిలేస్తున్నారు అనమాట. అంటే మీకు ప్రజల మధ్య ఘర్షణలు కావాలి. ఇవాళ ఆదివాసీల భూములు దోపిడీ చేసి వాళ్ళని డిస్ప్లేస్ చేసి ఆ భూములని వాళ్ళకి అప్పగించడానికి పెట్టిన డెడ్ లైన్ తప్ప మరొకటి కాదు. దానికోసం జరుగుతున్న హత్యాకాండ. ఈ దేశపు భూమిపుత్రుడు, మూలవాసి బీర్సా ముండా విగ్రహాలకి దండలేస్తున్న మీరు అదే బీర్సా ముండా వారసుడని హిడ్మాన్ ఎందుకు చంపారు? మీకు దొరికితే అరెస్ట్ చేసి జైలుకు పంపనుంటుంది. మీకు దొరికిన ఎవరినైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా, మీకు లొంగితే, మీకు గులాంగిరి చేస్తే, మీకు తొత్తులుగా వ్యవహరిస్తే, మీకు ఉపయోగపడితే బతకనిస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా మీరు ఏమంటున్నారు? మేము అక్కడ మావోయిస్టులను పని చేయనియమన్నారు, లొంగిపోమ్మన్నారు. లొంగిపోమ్మన్న వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని మాత్రం ఎందుకు బతకనివ్వట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీకు ఉపయోగపడతాం, తుపాకులు తెచ్చి మీ చేతిలో పెట్టి మీకు ఉపయోగపడతాం అని హామీ ఇచ్చి మీ ఆపరేషన్లలో వాళ్ళు భాగమైతే బతకనిస్తారు, లేకపోతే బతకనివ్వరా? మీ చేతిలో ఎంతో మంది ఉంటే ఎందుకు కాల్చి చంపుతున్నారు అంటే చాలా స్పష్టం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి భజన చేసే, వాళ్ళకు ఉపయోగపడే తొత్తులు. ఎన్కౌంటర్ మీద అనుమానాలు ఉన్నాయాక ఈ హిడ్మా ఎన్కౌంటర్ మీద? ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటరే. ఎందుకంటే మీరే చెప్పారు ఇన్ని దాడులు తప్పించుకున్నాడని, మీరే చెప్పారు ఇంతమందిని చంపారు అని. మరి ఇంతమంది చంపినాడు, ఇన్ని దాడులు తప్పించుకున్నాడు, ఆయన చేతులు అత్యంత ఆధునిక ఆయుధం ఉన్నప్పుడు ఆయనతో కనీసం 6 ఉన్నారు మీ లెక్క ప్రకారమే. ఒక్క గుండె ఏడా? నిజమైన ఎన్కౌంటర్ అడవిలో పట్టుకుని ఆయుధాలతో ఎదురు కాల్పులు జరిగినాయి అంటున్నారు కదా. ఒక్క గుండె మీ వైపుకి దూసుకురాలేదు, చూపించారు. హిడ్మా చేతిలో మాడ్వి హిడ్మా పేల్చిన తుపాకీ గుండు ఇదని ఒకటి చూపించాను. అంటే ఒక్క తుపాకీ గుండు కూడా వేయకుండా ఇన్ని దాడులు తప్పించుకున్నాడు. 200 సార్లు తప్పించుకున్నాడు, 500 మందిని చంపాడు, 27 పెద్ద ఘటనలు చేసినాడు. కనీసం ఒక తుపాకీని, ఒక గుండు కూడా పేల్చలేని స్థితిలో ఉన్నాడు అంటే నమ్మమంటారా? ఈ ఒక గుండు కూడా వేయలేనోడే ఇంతమందిని చంపాడా ఇప్పటి వరకు? ఏది నిజం? అంటే ఇంతమంది ఇన్ని దాడుల్లో మీ జవాన్లో లేకపోతే మీ పోలీస్ అధికారులు చనిపోవడం అబద్ధమా? అది నిజమైనప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఒక్క తుపాకీ కూడా వేయలేకపోవడం ఎందుకు నిజం కాదు? అది నిజమైనప్పుడు ఇది కూడా నిజం అవుతుంది. అంటే ఒక తుపాకీ కూడా అతని నుంచి రాలేదు అంటే, ఒక గుండు కూడా అతన్ని పట్టుకొని సెడేట్ చేసి తీసుకుపోయి చంపారు అని అర్థం. చిత్రహింసలు పెట్టి అతను స్పృహలో లేకుండా తీసుకుపోయి చంపి పడేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మా అభిప్రాయం. అది కాదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిరూపించండి. ఇన్ని రౌండ్లు ఆయన పేల్చాడు, ఇగో ఇంతమందికి గాయాలు తగిలినాయని చూపించండి. ఇప్పుడు తిప్పిరి తిరుపతి కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే ఉన్నాడా? పోలీసులు అటు ఆయన మా దగ్గర లేడు, కానీ ఆయన చుట్టుముట్టున్న క్యాడర్ అంతా మా ఆధీనంలోనే ఉందని చెప్తా ఉన్నారు. తిప్పిరి తిరుపతే కావచ్చు, ఆజాద్ మన కొత్తగూడెం దగ్గర పట్టుబడిన ఆజాదే కావచ్చు, ఇంకా ఎవరు వాళ్ళ చేతుల్లో ఉన్నా ఇంకొక బూటక హత్య కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి నిజంగా నమ్మకం ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏలిన పాలకులైతే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళైతే పట్టుబడిన ప్రతి ఒక్కళ్ళని కూడా మీకు తొత్తులుగా మారకపోయినా, మీకు గులాంగిరి చేస్తామని హామీ ఇవ్వకపోయినా, వాళ్ళకి విల్లాస్ ఇచ్చి లేదా మీ బేస్ క్యాంపుల్లో పెట్టుకుని వాళ్ళకి ఘన మర్యాదలు చేయకపోయినా అరెస్ట్ చేసి జైలుకు పంపండి అని మేము కోరుతున్నాం. రెండోది ఏంటంటే
ఈ దేశంలో లొంగితేనే బతికే హక్కు అనేది ఎవరు చెప్పారు? ఏ సుప్రీంకోర్టు చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? లొంగితేనే బతకాలి, లేకపోతే బ్రతకడానికి వీలేదు. అంటే సావర్కర్ లొంగిండు కాబట్టి బతికిండు, లొంగకపోతే భగత్ సింగ్ని చంపారు, అల్లూరు సీతారామరాజుని చంపారు, రామ్జీ గోండుని చంపారు, కొమరం భీముని చంపారు. కాబట్టి మేము కూడా అదే చేస్తామని చెప్పదలుచుకుని అదే చెప్పండి, జనం చూసుకుంటారు. ఆ రోజు సామ్రాజ్యవాదులు ఎట్లా చంపారో మేము కూడా ఈరోజు సామ్రాజ్యవాదుల తొత్తులమే. అందుకే మాకు లొంగకపోతే, సావర్కర్ లొంగితే బ్రిటిష్ సర్కార్ వదిలేసింది. కాబట్టి లొంగి మీరేం చెబితే అది చేస్తాను అని చెప్పి సావర్కర్ రాశాడు. అంటే మీరేం చెబితే మేము అది చేస్తామని చెప్తేనే బతకనిస్తారా? అది ఈ దేశపు రాజ్యాంగ స్పిరిట్ కాదు. కాబట్టి పోలీసులైనా, పారామిలిటరీ అయినా, జ్యుడిషియరీ అయినా ఈ దేశపు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. కాబట్టి ఇవాళ మీ చేతుల్లో ఉన్న ఎవరినైనా కూడా పోలీస్ అధికారులైనా ఆలోచించి, మేము కూడా రాజ్యాంగంలో భాగమే, మేము కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటాము, మా పోలీస్ వ్యవస్థ అయినా మా జ్యుడిషియరీ అయినా రాజ్యాంగానికి లోబడి ఉంటుంది అని కనుక మీరు భావిస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఈ అర్బన్ నక్సలైట్ల వల్లనే వీళ్ళందరూ కూడా హతమవుతా ఉన్నారు అడవులలో. ఒకసారి మీరు బయట మాట్లాడేట వాళ్ళందరూ అడవులకు పోతే తెలుస్తుంది ఆ కష్టాలు ఏందని చెప్పి మాట్లాడుతారు. ఆయన ఎవరండి చెప్పడానికి? అడవుల్లో ఆదివాసీలు తమ బతుకు కోసం, తన ఉనికి కోసం తమని వెళ్ళగొడుతున్నారు, భూములు గుంజుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు. ఇక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళ కోసం పోరాడుతున్నాం. ఇక్కడ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడుతున్నాం. మేము ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని గౌరవిస్తాం. దండకారణ్యంలో జరుగుతున్న పోరాటాన్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. వెళ్ళామని చెప్పడం అంటే అతని అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడమే. మొన్న అన్నాడు కదా, 9 మంది వినాయకుడి విగ్రహాలు తెస్తుంటే చనిపోతే ఎంతమంది అన్నా చనిపోయి, కానీ మైక్ పర్మిషన్లు అడగొద్దు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు అడగొద్దు, ఎన్నెన్నా పెడతామన్నాడు. అది ఆయన జ్ఞానం. ఆయన మినిస్టర్గా పోలీసుల్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు. పోలీస్ పర్మిషన్లు ఎందుకు అడుగుతారు అయ్యా? మా గణేష్లు ఎన్నైనా పెట్టుకుంటాం, మీరు ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు ఎందుకు అడుగుతారయ్యా? ఎంత ఎత్తైనా పెట్టుకుంటాం, ఎన్నైనా పెట్టుకుంటాం అని మాట్లాడిందంటేనే ఒక మినిస్టర్గా అట్లా మాట్లాడతారా? పోలీసులు విగ్రహాలు పెట్టేటప్పుడు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలంటున్నారు? అంటే వీళ్ళ ఓన్ పోలీసులు కూడా వీళ్ళు గౌరవించారు. అదే వాళ్ళు ఆలోచించాలా. చంపమన్నంతా చంపడం కాదు. కాబట్టి వీళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం లేదు. మొన్న బండి సంజయ్ వినాయకుడి విగ్రహాల గురించి మాట్లాడిన మాటలు వింటే ఆయనకి కనీసం చనిపోయిన 9 మంది మీద కూడా ప్రేమ లేదు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ షాక్తో చనిపోయారు ఆ విగ్రహాలు తెస్తుంటే. అరే అట్లా కాదు, జాగ్రత్తలు తీసుకోండి అని ఒక మాట చెప్పకుండా మా ఇష్టం పెట్టుకుంటాం, ఎన్నైనా పెట్టుకుంటాం, ఏ పర్మిషన్లు అడగొద్దు, ఏ పర్మిషన్ల కోసం మీరు నియంత్రించొద్దని మాట్లాడుతుంది. అంటే ఇదని అవగాహన. కాబట్టి మతం పేరుతో రెచ్చగొడుతూ బుర్రలు ఖరాబు చేసే వీళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారని మనం అనుకుంటే చాలా తప్పు. ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఆయన ఏదైనా మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజల పోరాటాన్ని గౌరవించే ఎవరైనా ఆలోచించాలి. భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించే ఎవరైనా ఇవాళ బీర్సా ముండా ఈ వారమే విగ్రహాలు పెట్టి దండలేశారు. ఈ వారం ఆయన్ని చంపారు అంటే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం కూడా అక్కడ మొన్న గ్రీన్ హంట్ అయినా, ఆపరేషన్ గ్రీన్ హంట్ అయినా, ప్రహార్ అయినా, సమాధానం అయినా, ఇవాళ కగారైనా కార్పొరేట్ల కోసమే. కార్పొరేట్లకు భూములు అప్పగించడానికి జరుగుతున్న ఊచకోత, హత్యాకాండ, దీన్ని మనిషి అన్నవాడు ఆలోచించాలి, మనిషి అన్నవాడు ఖండించాలి. ఎట్లా ఉండబోతుంది ముందస్తు కార్యాచరణ? బూటకు ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు అన్నీ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఎట్లా స్టాండ్ తీసుకోబోతూ ఉన్నారు? దీని మీద మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కూడా గతం నుంచి చూసుకుంటూ వస్తాను ఉపా కేసులు బనాయిస్తూ ఉన్నారు, అర్బన్ నక్సలైట్లు అంటూ ఉన్నారు. ఎట్లా స్టాండ్ తీసుకో? ఇప్పుడు పెట్టలేదా? నిన్న కదా ఉపాలో, ఇప్పటికే పెట్టారు ఉపాలో. నేనేమంటున్నా అంటే, మేము ఏ తుపాకీ పట్టుకుని లోపలికి వెళ్ళాల. ఇక్కడ ఉండి మనసున్న వాళ్ళం కాబట్టి, ఆలోచన ఉన్నవాళ్ళం కాబట్టి, ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళం కాబట్టి, ప్రజలంటే వీళ్ళకి లాగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు, కరీంనగర్లో ఉండేవాళ్ళు, నల్గొండలో ఉండేవాళ్ళు, లేకపోతే నిజామాబాద్లో ఉండేవాళ్ళే ప్రజలు కాదు. ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, ఆదివాసీలు కూడా ప్రజలే. మీరంటే గుర్తించలేదు కాబట్టి ఇన్నాళ్ళకి వాళ్ళకి కరెంట్ ఇవ్వాలా, రోడ్డు ఇవ్వాలా, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలా, హాస్పిటల్ ఇవ్వాలా. కానీ మేము వాళ్ళని మనుషులుగా చూస్తున్నాం కాబట్టి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు అని గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఇవాళ ప్రజల్ని ప్రేమించే వాళ్ళగా మేము ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. మేము కూడా 40-45 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఊపాలు పెట్టారు. కాబట్టి ఇవాళ ఎక్కడ ఉన్నా ప్రజల హక్కుల కోసం సాగే పోరాటం. ఎంతమంది జైళ్ళకు పోయినా, ఎంతమందిని చంపినా హక్కుల గురించి, అణచివేత గురించి అర్థమైన వాళ్ళు గొంతు విప్పుతూనే ఉంటారు.